సొంత షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నందువల్ల చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ చైర్మన్ మండి నాయుడు, ఈవో పెంచుల కిషోర్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శనానంతరం శేషవస్త్రం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం తండ్రి ఎర్రమనాయుడుతో చేసిన దర్శనం గుర్తు చేసుకుంటూ నేటి విశాల ప్రాంగణంలో స్వామివారి దర్శనం సంతృప్తికరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. మార్కాపురం జిల్లా కనిగిరి